ప్రైజ్ ద లార్డ్. ప్రభు ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం సెలవిస్తూ ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం, యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుని స్తోత్రం. అత్యంత భయంకరమైన దేవా, అత్యున్నత సింహాసనాసీనుడైన దేవుడు, ఎంతో శక్తివంతుడు. మన దేవుడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ఆయనకు అసాధ్యం అంటూ ఏది కూడా లేదు. యెహోవాను పేరు వహించువాడు, దేవుని స్తోత్రం. శూరుడా, మహాదేవుడైన నీ అధిక బలము చేత ఈ భూమి ఆకాశములను సృజించిన దేవుడు, దేవునికి స్తోత్రం. ఆయన అత్యధికమైన బాహుబలము చేత సమస్తమును సృజించిన దేవుడు మన దేవుడు. ఆయనకు అసాధ్యం అంటూ ఏమున్నదండి? ఏమి కూడా సాధ్యమే, ఏదైనా సాధ్యమే. ఆయన ఏదైనా చేయగలుగుతాడు. ఏది కూడా ఆయన వల్ల కాదు అనే పని లేదు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టు. నీ బంధకం ఎంత భయంకరమైనదైనా దేవుడు తెంచగలుగుతాడు. నీ శత్రువు ఎంత బలవంతుడైనా కుప్పగూల్చగల శక్తి దేవునికి ఉన్నది. ఈరోజు ఇది జరగదు నా జీవితంలో అనుకుంటున్నావేమో, దాన్ని సైతము జరిగించగల శక్తి ఒకే ఒకడు, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనకి సమస్తము సాధ్యము. ఏ మనుషులకు సాధ్యము కానిది, ఎవ్వరికి సాధ్యం కానిది మన అత్యున్నత సింహాసనాసీనుడైన దేవునికి సాధ్యం. నీ జీవితము కృంగిపోయి, విరిగిపోయి, నలిగిపోయి ఇక అసాధ్యమేమో, నీ లైఫ్లో ఏది సెట్ అవ్వాలన్నా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, అసాధ్యమైనది ఏదీనూ లేదు. ఆయన ఎంత గొప్ప దేవుడు. ఆయనకు అసాధ్యం అంటూ ఏమున్నది? 4 దినములై చనిపోయిన లాజర్ని లేపిన దేవుడు, అనేకులను స్వస్థత పరిచిన దేవుడు, నీ రోగమును కూడా లయపరిచి నిన్ను కూడా స్వస్థత పరచగల శక్తి దేవునికి ఉన్నది. మన దేవుడు పరమ వైద్యుడు. ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టినప్పుడు, నువ్వు ఏ భయంకరమైన రోగముతో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ బంధకములో ఉన్నా, ఒక్కసారి ప్రభు సన్నిధిలో, ప్రభువా ఇదిగో ఇక నా వల్ల కావట్లేదు, ఇది నీకు మాత్రమే సాధ్యమవుతున్నదని నువ్వు అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు దాన్ని పూర్తిగా జయించగల శక్తి ఆయనకున్నది. ఆ సమస్య అనే కాడిని విర్రగొట్టగలడు. ఎందుకు మనం భయపడుతూ ఉంటాం? దేవుని బిడ్డలం మనం. ఆయన యూదా గోత్రపు సింహమైన దేవుడు. ఆయనకు అసాధ్యం అంటూ ఏదీ లేదు. 3వ దినమున మృత్యుంజయుడై అత్యున్నత సింహాసనాసురుడై ఘనమైన దేవుడై ఉన్న దేవుడు. ఆయన సజీవుడు. ఆయన బ్రతికే ఉన్నాడు. ఎందుకు భయంకరంగా ఏడుస్తున్నావు ఈరోజు నువ్వు? ఎందుకు? నీ దేవుడు జీవముతో ఉన్నాడని నీకు జ్ఞాపకం లేదా? నీకు ఆలోచన లేదా? నీకు తెలివి లేదా అని అడుగుతున్నాడు దేవుడు ఈరోజు. నీకు ఆలోచన రావాలి. నువ్వు జీవం కలిగిన దేవుని కుమార్తెవి, కుమారునివి. ఆయనకు నువ్వు మొరపెట్టు, ఖచ్చితంగా నీ మాట వింటాడు. నువ్వు మనుష్యులకు మొరపెట్టట్లేదు, నువ్వు జీవము లేని వాటికి మొరపెట్టట్లేదు, బ్రతికి ఉన్న దేవునికి, సజీవుడైన యేసయ్యకి నువ్వు మొరపెడుతున్నావు. నీ బాధను చూస్తున్నాడు, నీ వేదనను చూస్తున్నాడు. ఎందుకు నువ్వు నిరాశ చెందుతున్నావు? ఇది జరగదేమో నా జీవితం, ఇక ఇది రాదు నా జీవితం, ఇక నేను పాస్ అవ్వను, ఇక నా గర్భఫలం రాదు, ఇక నా వివాహం జరగదు, ఇక ఈ రోగము పోదనుకుంటున్నావు. నువ్వు దేవుని బిడ్డవైతే, నిజముగా రోషము కలిగిన దేవుని బిడ్డవైతే, నువ్వు నిజంగా పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంటే, ఆయన ఆత్మ బలముతో నిన్ను తాకితే ఖచ్చితంగా నువ్వు దేవుని మీద ఆధారపడి ఉంటావు. ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలే, క్రైస్తవులే, దేవుని బిడ్డలే చిన్న శ్రమ రాగానే పడిపోతున్నారు. మరి మన దేవుడు గొప్పవాడని ఎవ్వరూ గ్రహించట్లేదు. ఎందుకండి? ఎంత గొప్ప దేవుడు! ఎన్నో అద్భుతాలు చేసినాడు, ఎన్నో కార్యాలు చేసినాడు. ఎర్ర సముద్రంని 2 పాయలుగా చీల్చినాడు. ఎత్తైన ఎరుకో ఊడలు కుప్పగూల్చినాడు. వారు సైన్యాన్ని గడగడలాడించినాడు. ఒక రాత్రికి రాత్రి అశూరు సైన్యాన్ని హతమార్చినాడు. ఆయనకు అసాధ్యం అంటూ ఏమున్నది? ఈ భూమి ఆకాశములను సృజించిన దేవునికి అసాధ్యం అంటూ ఏమీ లేదు. ఏదైనా చేయగలుగుతాడు. నువ్వే నమ్మట్లేదు. నీలో విశ్వాసము చల్లబడిపోయింది, నీ ఆత్మ చతికిలబడిపోయింది, నీలో రోషము లేదు. ఎందుకంటే నువ్వు దేవుని వైపు తిరగబడట్లేదు కాబట్టి.
దేవుని వైపు ఎప్పుడైతే త్రిప్పబడతావో అప్పుడు నీలో నీ ఆత్మ భగభగ మండుతున్న అగ్ని సెగల వలె లేవాలా. నువ్వు విశ్వాసముతో లేవాలా. ఏ శ్రమని ఎదురుగున్నా యూదా గోత్రపు సింహపు పిల్లల వలె మనము ధైర్యంగా ఎదుర్కోవాలా. భయపడకు, దిగులు పడకు, బిక్కుమంటూ భయపడుతూ ఈరోజు ఏమి చేతకాని దాని వలె, చేతకాని వాడి వలె కూర్చున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా. ప్రభు అంటున్నాడు, నేను బ్రతికున్నా, నేను సజీవంగా ఉన్నాను, నాకు అసాధ్యం అంటూ ఏమైనా ఉన్నదా? నేను ఏదైనా చేస్తాను కదా. నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఎందుకు భయంకరంగా బాధపడుతూ రోదన పడుతున్నావు? నా సన్నిధికి వచ్చి నాతో కడుపు, నా సన్నిధిలో నాతో మొర్రపెడితే నీకు నేను ఆ కార్యం చేయనా అని అడుగుతున్నాడు ప్రభు. అనేకులకు ఫోన్లు చేసి చెప్తున్నావు. ఒక చిన్న శ్రమ రాగానే భయం భయం భయం, చిన్న అనారోగ్యం రాగానే ఏమవుతుందని టెన్షన్ పడుతున్నావు. నీలో రోషము లేదా? నువ్వు దేవుని బిడ్డవైతే నీలో రోషము కలిగి ఉండాలా. మన దేవుడు రోషము కలిగిన దేవుడు. నువ్వు క్రీస్తు రక్తము చేత కొనబడిన దానవు, కొనబడిన వాడవు. నీలో దేవుని రోషము నీలో ఉండాలా. దేవుడి మీద విశ్వాసం ఉండాలా. ఎత్తైన ఎర్రికో గోడను కూల్చిన దేవుడు నీ శ్రమ అనే బంధకాన్ని సెకండ్లో కూల్చగలడు. ఎప్పుడంటే నువ్వు విశ్వాసం ఉంటే తప్ప నీ జీవితంలో కార్యం జరగదు. చాతకాని దాని వలె, చాతకాని వాడి వలె ఏడుస్తున్నావు, కానీ దేవుడు భయంకరమైన వాడు. నా దేవునికి అసాధ్యమంటూ ఏమీ లేదు. సమస్తము సాధ్యమే. ఆయన ఏదైనా చేస్తాడు. ఆయన అత్యున్నత సింహాసనాసీనుడు. ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు, శూరుడు, మహాదేవుడు, అధిక బలము గలవాడు, అత్యున్నతుడు, మహాగణుడు, నిత్యము కోట్ల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతించబడుతున్నవాడు. ఈ దినమున ఈ ఉదయంకాల సమయమందున జీవము కలిగిన దేవుని మాటలు వింటున్న ప్రియ కుమార్తె కుమారుడ, ప్రభు అంటున్నాడు, నాకు అసాధ్యమంటూ ఏదైనా ఉన్నదా? ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? నీ దేవుడనైన యెహోవాను నేను జీవముతో ఉన్నానంటున్నాడు. నేను జీవముతో ఉన్నాను. జీసస్ ఈజ్ ఎలైవ్. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీతో అంటున్నాడు, ఏది నిరాశ చెందుతున్నావో, నీవు చాతకాని దానవే, చాతకాని వాడవే. నీలో దేవుని అగ్ని మండించబడాలా. ఆయన మంట కలిగిన ఆత్మతో నువ్వు రగిలించబడాలి. నీ ద్వారా అనేకులు మండించబడాలా. ఒకప్పటి ప్రార్థనలన్నీ పోయినాయి, ఇప్పుడు చల్లబడిపోయి చతికిలబడిపోయిన నీతో ప్రభు అంటున్నాడు, మంట కలిగిన ఆత్మతో లే. ప్రభు అంటున్నాడు, నువ్వు మండుతూ నీ ద్వారా అనేకులను మండించి అంటున్నాడు. మనం ఇలా కూర్చోడానికి కాదు ప్రభు మనని పిలిచింది. ఇలా చల్లబడిపోయి చిన్న శ్రమ రాగానే ఏడుస్తూ మూలుగుతూ గునుగుతూ సనుగుతూ ఉండడానికి కాదు ప్రభు నిన్ను ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నది. ఆయన అనేక శ్రమల నుంచి విడిపించగల శక్తి ఆయనకున్నది. నీ లైఫ్లో ఏదైనా సాధ్యపరచగల ఒకే ఒక వ్యక్తి, హిస్ నేమ్ ఇస్ జీసస్. ఆయన తప్ప వేరెవ్వరూ లేరు. భయపడకు, దిగులు పడకు. మన దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? నీ శత్రువు సైన్యముతో యుద్ధము చేయువాడు ఆయనే. అనేకులను గడగడగడ వణికించువాడు ఆయనే. ఈరోజు బలమైన దేవుని మాటలు నిన్ను తాకితే ఖచ్చితంగా ఈ వాక్యం విన్న నీలో దేవుడు ఏర్పాటు చేసిన ఒక ప్రణాళిక నీలో కదిలించబడితే నీవు ఒకటే ఒక మాట, ప్రభువా నీకే మహిమ అని చెప్పు. ఈరోజు నేను సిద్ధముగా ఉన్నాను. నా జీవితంలో ఎన్ని శ్రమలున్నా పర్వాలేదు, నేను నీ కొరకు బ్రతుకుతాను ప్రభువా. ఎందుకంటే నా దేవుడు బ్రతికున్నాడు. నా శ్రమను చూస్తున్న నా దేవుడు ఒక దినమున నాకు సహాయం చేస్తాడు. నా అనారోగ్యాన్ని చూస్తున్న దేవుడు ఒక దినమున నన్ను స్వస్థత పరుస్తాడు. నా విపరీతమైన శ్రమలను, పరిస్థితులను, బంధకాలు చూస్తున్న దేవుడు ఒక దినమున వాటిని గురించి నన్ను విడిపిస్తాడని నువ్వు నమ్మితే ఈ రోజు నుంచి అద్భుతమైన రీతిలో ప్రభు కొరకు పరిగెత్తు, తీర్మానం తీసుకో. ఈ వాక్యం వింటున్న నీలో ఒక ఉజ్జీవము రగిలితే, ప్రభువా నీ కొరకు నేను బ్రతుకుతాను, థ్యాంక్ యూ జీసస్ అని నువ్వు కామెంట్ పెట్టు. ప్రభు అంటున్నాడు, ఈరోజు ఈ వాక్యము ద్వారా నీలో ఒక ఉజ్జీవము లేవాలా, ఒక ఆత్మ బలము శక్తితో నువ్వు లేవాలా. ఒక తీర్మానం తీసుకో, నేను నీ కొరకు బ్రతుకుతా. మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వాధికారివైన దేవుడవు, నువ్వు నా పక్షమునుండగా నాకు విరోధి ఎవడు ప్రభువా అని నువ్వు అద్భుతమైన రీతిలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. నువ్వు బలముగా ఉండు. దుష్టుడు కాడి మ్రాను విర్రగొట్టబోతున్నాడు, వాణ్ణి ఎదిరించు. నీకు అనేక వాటి మీద దేవుడు అధికారం ఇస్తున్నాడు. సహోదరి సహోదరుడా, నువ్వు ప్రతి దాన్ని
విషయంలో నువ్వు ఎదిరించవచ్చు దుష్టుని. ప్రతి దాని విషయంలో నీ నోటిలో దేవుడు జీవపు మాటలు ఉంచుతున్నాడు. వాన్ని బంధించి వేయగల శక్తి నీకు ఇస్తున్నాడు ప్రభు. ఈరోజు దేవుని ఆత్మ బలము శక్తితో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ శ్రమతో మాట్లాడు. నా జీవితంలో వచ్చిన శ్రమ నిన్ను యేసు నామములో బంధిస్తున్నాను, విరగ్గొడుతున్నాను. ఎందుకంటే మన దేవుడు జీవముతో ఉన్నాడు. ఆయన బ్రతికే ఉన్నాడు. ఆయన అత్యున్నత గనుడు, మహాబలవంతుడు, శక్తివంతుడు. ఆయన బలమైన మాటలను బట్టి నువ్వు ఈరోజు పలుకుతున్న ప్రతి మాట నీ బంధకములు తెంచివేసి ఆయనకు అసాధ్యమంటూ ఏమీ లేదు సహోదరి. నువ్వు దేవుని కొరకు నిలబడితే ఖచ్చితంగా నువ్వు ఎక్కడ శ్రమ వచ్చినా నా దేవుడు జీవముతో ఉన్నాడు కదా, నేను ఎందుకు భయపడాలి, నా దేవుడు నా పక్షమునున్నాడు కదా, ఆయనకు అసాధ్యమంటూ ఏది కూడా లేదు కదా అని నువ్వు ఒక్కసారి ఆలోచిస్తే ప్రభు బలమైన అభిషేకముతో నిన్ను నింపి నీ జీవితంలో నిండారులుగా నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ మహోన్నతమైన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. బలమైన కార్యాలు జరిగించే దేవుడు, ఈ బిడ్డలందరినీ బ్లెస్ చేయి, బిడ్డలను దీవించు, ఆశీర్వదించు. నీ కృపలో నిండారులుగా దీవించి ఈ బిడ్డలందరినీ నీ కృప చేత బ్లెస్ చేస్తూ నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.